ఫ్రెండ్స్, మనకి మ్యాచ్ ఫర్ ఈచ్ అదర్ డే 50 అన్నమాట. అబ్బా ఏమన్నా అసలు ఎక్స్పెక్ట్ చెయ్యము. అంటే పోతారు అని అనుకున్నాము, కాకపోతే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయే వాళ్ళే ఉండే. కావాలని వాళ్ళే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నారు. సో ఎవరు ఏంటి అనేది మనం ఎపిసోడ్ రివ్యూలో వినిద్దామండి. మనకి జడ్జెస్ అనేది 1 పాయింట్స్ ఇస్తారు. ఈ వీక్ నుండి జడ్జెస్ కూడా 100 పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అనిల్ రావిపూడి గారు 40, రాధా అండ్ లయ గారు ఇద్దరు 30 అన్నమాట. కాకపోతే ఏంటి అంటే ఘోరంగా ఇచ్చారు మార్క్స్ అయితే. అమ్మో అనిపించింది వాళ్ళ మార్క్స్ ఇచ్చిన విధానం చూస్తే అయితే. సో అక్కడ వచ్చేసి వసంత అండ్ కళ్యాణ్కి 196 వస్తాయి టోటల్. వాళ్ళు గెలుచుకున్నది 100 బాన్స్. ఇక్కడ వచ్చేసి జడ్జెస్ ఇచ్చింది టోటల్గా 96. తర్వాత నటరాజ అండ్ నీతు మాస్టర్ 173, అంటే జడ్జెస్ 93 ఇచ్చారు. నుకరాంశ అండ్ ఆసియా జడ్జెస్ 70, టోటల్గా వచ్చేసి 138. మ్యాథ్స్ అండ్ సాండ్రా 75, టోటల్ 115. జానుబాను 70, టోటల్ వచ్చేసి 105. సిద్ధు సోనియా 63. సో ఇక్కడ నుండి తగ్గిపోతూ వచ్చాయి వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్ పాయింట్స్ అనేవి. టోటల్ వచ్చేసి 93. మనకి అంజలి పవన్ 51 ఓన్లీ. సో టోటల్ వచ్చేసి 76. ఆధార్ అండ్ అభిమానిక సో 44, టోటల్ వచ్చేసి 64. వీళ్ళు ఆడుతున్నారు అమీర్ అండ్ అభిమానిక. కాకపోతే ఏంటంటే స్ట్రాటజీ ప్లే చేస్తే చాలా బాగా విన్ అవుతారు. ఆడడం కూడా రూల్స్ బ్రేక్ చేయకుండా చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ ఆడుతున్నారు, కాన్ఫిడెంట్ తోటి ఆడుతున్నారు. కానీ ఆ స్ట్రాటజీ అనేది మిస్ అవుతుంది. ఆ స్ట్రాటజీ తోటి ఆడితే సూపర్గా ఉంటుంది. అభిమానిక ఏమో తెలియదు కానీ అమీర్ అయితే ముందు ప్లే చేస్తాడని అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి బాటమ్ 3లో సిద్ధు సోనియా, అమీర్ అండ్ అభిమానిక, అంజలి పవన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఇట్లో ఉంచి ఎవరిని సేవ్ చేస్తారు. సిద్ధు సోనియాని సేవ్ చేసేసారు. ఇంకా గేమ్ అనేది వచ్చేసి అంజలి పవన్ అండ్ అమీర్ అండ్ అభిమానిక వీళ్ళ మధ్యలో ఉంటుంది. సో గేమ్ పెడతాం అనగానే అక్కడ పవన్ అనే అంతే చిన్న రిక్వెస్ట్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. మాకు వెళ్ళిపోవాలని ఉంది, మేము క్విట్ అవుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మీరు గేమ్ ఆడంటే గేమ్ ఆడక వెళ్ళిపోదురు అని నేను చెప్పాను కదా ముందే అని చెప్పేసి చెప్తారు. సో ఎందుకు మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని అంటే ఎలాగో మాకు అంటే మీకు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ చేయరు అని అనుకుంటున్నారు అని అంటే సో డైరెక్ట్గా చెప్పేస్తారు. వాసంతి వాళ్ళు ఎట్లా చేయరు, నుకరాజ్ వాళ్ళు చెయ్యరు, సిద్ధు ఇంకా మిగతా వాళ్ళు అని అంటే ఏమో తెలియదు కానీ వీళ్ళైతే కంపల్సరీ చెయ్యరు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు ఆఫ్టర్నూనే మాట్లాడుకున్నారంట అక్కడ గేమ్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయాక. సో అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నట్టే అప్పటికప్పుడే డిసిషన్ తీసుకున్నారు. సరే ఒక గేమ్ ఆడంటే గేమ్లో విన్ అయితే చెప్పలేం కదా అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు ఆలోచిద్దాం అన్నట్టుగా అంటారు. కానీ అక్కడ అంజలి అమీర్ వంగతోటి మేము ఓడిపోతాం గెలవండి అన్నట్టుగా ఏదో చెప్పారు. సో పవన్ వెనకాల ఉండేసి అమీర్ వాళ్ళకి ఏదో చెప్పారు. బట్ గేమ్ వచ్చేసి చాలా బాగుంది. గేమ్ 2 స్టిక్స్ పట్టుకొని బాల్ని ఆ పజ్జీలోంచి తీసుకురావడం అనేది ఇది ఆల్రెడీ మనకు ఒకసారి వచ్చింది మనకి బిగ్ బాస్లో. సో అలాంటి గేమ్ చాలా బాగా అనిపించింది. కావాలనే ఓడిపోయి బయటకు వచ్చేసినట్టుగా అనిపించింది అంజలి పవన్ వాళ్ళు. సో ఓడిపోతారు. అక్కడ అమీర్ అండ్ అభిమానిక ఒక బాల్ వేశారు. అక్కడ దగ్గర నుండే చూసారు అనిల్ గారు అండ్ లయ ఇద్దరు చూసేసారు వాళ్ళ గేమ్ని. క్యాస్ట్ ఉంటుంది, హ్యాండ్ క్యాస్ట్ ఉంటుంది కదా. సో దాన్ని వచ్చేసి బ్రేక్ చేయకుండా ఇవ్వండి, మాకు ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి స్వీట్ మెమరీ అదొక్కటే అని చెప్పేసి చెప్తారు. మీరు 6 months బాబుని వదిలేసి వచ్చారు, ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు కదా అని అంటే అవును మేము ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాము, కాకపోతే నాకు ఎందుకో నచ్చట్లేదు, కంఫర్ట్గా అనిపించట్లేదు, అందుకని చెప్పేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు. సో జడ్జెస్ కూడా ఓకే చెప్తారు. అక్కడ ఏమంటారంటే ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే, ఇంకా ఉన్నది 2 weeks 3 weeks. సో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. టాప్ 5లో ఉన్న వాళ్ళు కూడా లాస్ట్కి వచ్చేది టాప్ 1 ఒకరే. సో ఇందులో మనం ఫీల్ అవ్వాల్సింది ఏది లేదన్నట్టుగా వాళ్ళు కొంచెం మోటివేట్ డిస్కషన్ చేసి పంపించేస్తారు. కాకుంటే ఉండి ఆడి గెలిచి అంటే ఒకవేళ ఓడిపోతే ఏమో చెప్పలేము, గెలిచి ఆడి తర్వాత అట్లా ఓడిపోతే బాగుండే అనిపించింది. కాకపోతే ఇంకా వీళ్ళకి తెలుసు కదా ఎవరు సపోర్ట్ చేయరు అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ ఫస్టే మాట్లాడుకున్నారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు. నీతో వచ్చి అడుగుతారు వెళ్ళొద్దు గివ్ అప్ ఇవ్వకు అన్నట్టుగా
చెప్తారు. కాకపోతే ఇక వాళ్ళు నాకు ఉండాలని ఇష్టం లేదన్నట్టు కొంచెం ర్యాష్గానే మాట్లాడింది అంజలి వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. నీతో మాట్లాడే చిన్న సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళ పాపతోటి మాట్లాడిన వీడియో అనే ఉంది, పాప మాట్లాడిన వీడియో అనే ఉంది వాళ్ళకి చూపించారనమాట. బాగానే ఉంది అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయిపోయారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ పైన స్టార్టింగ్లో ఫస్ట్లో ఉండి చాలా కాన్ఫిడెంట్ తోటి ఉండే తర్వాత లో అయిపోయి వాళ్ళే సెల్ఫ్ లిమిట్ అయిపోయింది. సో అలాగే ఉంటాయి గేమ్స్ అంటే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.